మంధని దగ్గర సుందిళ్ళని ఒక క్షేత్రం ఉంది. ఆ సుందిళ్ళ క్షేత్రం కూడా అంతే. నరసింహస్వామి, యోగ నరసింహస్వామి. అసలు ఆ క్షేత్రానికి బయలుదేరితే బాహ్యాంతర శౌచములు లేకపోతే అసలు ఆ ఊరికి వెళ్ళనివ్వడు. దారి తప్పిపోతుంది కారు, ఇంకోవైపుకి వెళ్ళిపోతుంది. ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు కూడా తీసుకెళ్లలేరు. నాతో స్వయంగా అక్కడ వేద పండితులు చెప్పారు, ఆ ఊరు వెళ్ళలేము, దారి మర్చిపోయి ఎటో వెళ్ళిపోతుంది కారు. ఒకవేళ వెళ్ళిన ఆ దేవాలయం రాజద్వారం దాటి అడుగు లోపలికి పెట్టలేరుట, స్పృహ తప్పి పడిపోతారు. ఆయన అనుగ్రహము ఉంటేనే లోపలికి వెళ్ళడం. నేను ఆ క్షేత్రానికి వెడతాను అని అడిగినప్పుడు కూడా నన్ను తీసుకెళ్లినటువంటి వేద పండితుడు ఏం చెప్పారంటే, అయ్యా ఇత పూర్వం ఒకసారి నేను ఒకళ్ళని తీసుకెళ్లబోయి దారి తప్పిపోయాను, నాకే గుర్తులేదు ఆ ఊరేమిటో. ఆ ఊరికి ఆ ప్రభావం ఉందండి. మిమ్మల్ని నరసింహస్వామి అనుగ్రహించి దర్శనమివ్వాలనుకుంటే గుళ్ళోకి రానిస్తాడు, లేకపోతే రానివ్వడు. అర్చకుల్ని కూడా రానివ్వడు. అది విచిత్రం. అర్చకులు కూడా పడిపోతారు అక్కడ. శౌచం లేదనుకోండి లోపలికి రానివ్వడు.